ఈయనంట బట్టి ఇయ్యకపోతే ఏమవుతుందో తెలుసా? ఇవ్వకపోతే ఏమవుతుంది? ఇయ్యకపోతే తెలుస్తుంది. అట్టగా అయితే ఇచ్చేస్తాను. ఏరా ఆ నాటకాలాడి కూతురికి పొగరు ఎక్కువైనట్టుంది. ఏం పొగరు గురువు, దవడ వసిపోయింది. రేపు ఈ ఏటికి నీళ్ళకి రావాలిగా, చెప్తా. గ్లాసులు ఖాళీ గంట అయింది. ఎక్కడాడు? ఆడొచ్చేలాగా తాగిని దిగిపోయేట్టు. ఒరే అప్పిగా వీళ్ళ సంగతి చూడరా. ఎవడరా ఓటున్నాడు? సన్నసప్పిగా అక్కడి నుంచి అది రికార్డ్ చేసేసరికి ఐస్ అయిపోయి కస్టమర్స్కి ఇవ్వాల్సిన సారా నువ్వు కొట్టేస్తావా? నిన్ను నన్ను కొట్టినావంటే కుక్కను కొట్టినావంటే బాస. అసలు నిన్నేం లాభం లేదులే. ఉండే వాళ్ళ సంగతి చెప్తా. ఆడకూడదు. నేనే. ఏమే తాగడానికి నీళ్లు అడిగితే పోయినన్నావంట? ఏటి ఏదేనా? ఎలా ఉంది ఒళ్ళు? బ్రహ్మాండంగా ఉంది. అసలు నీకెందుకు నీళ్ళు పోయాలి? కొత్త కుండలో నీరు తీయన కొత్త బింది కదా, ముందుగా నీళ్లు నేనే తాగేద్దామని. చేస్తావు. గట్లంటా పుట్లంటా గేదెని మేపుకుని దాని పాలు తీసి పెరుగు చేసి కాళ్ళు అరిగేట్టు కొంపుకి తిరిగి పైసా పోగు చేసి 60 రూపాయలు ఎట్టు కొనుక్కున్న బిందెతో కథలు వినిపిస్తున్నావే కథలు. పోలేరమ్మ సంతలో 25కి కొని 60 రూపాయలని కథలు చెప్తున్నావా? ఎంత పెట్టి కొనుక్కుంటే నీకే? ముచ్చిపడి కొనుక్కున్న కొత్త బిందెతో మొదటిసారిగా గొడ్ల దొంగకు పోయాల్సిన కర్మ నాకేం పట్టలేదు. చెట్టంత మనిషిని పట్టుకుని గొడ్ల దొంగ అంటావా? ఏం చూసుకునే నీకు ఆ ధైర్యం? ఇత్తడి బిందే అలే కొత్తగా ఉందే, అలా ఎత్తుకుపోనే అలా బిత్తరపోకే. రాని తణుకు చూసి కన్ను చెదిరేను, వింత సొంత సోకు చూడగుండె అదిరేను. ఇది ఇత్తడిదా పుత్తడిదా చెప్పేదల్లా, ఒక్కసారి చెయ్యి వెయ్యని ఏ పిల్ల. ఇత్తడి బిందే భలే కొత్తగా ఉందే, అరే ఎత్తుకుపోనే అలా బిత్తరపోగే. మల్లెలెత్తు బాలా, అయ్యో ఇంత బరువు ఎత్తనేలా. మోత నాపలేక పాపం, అయ్యో లేత నడుము అల్లాడేను. మరి అంత తిప్పుకుంటున్నదొక పిల్ల, వయ్యారం ఎక్కువైతే పడతావే ఎల్లికిలా. అమ్మోరల్లే చూడకు అలా భయమేస్తుందే, ఇత్తడి బిందే భలే కొత్తగా ఉందే, అరే ఎత్తుకుపోనే అలా బిత్తరపోకే. దాన్ని తణుకు బెళుకు చూసి కన్ను చెదిరేను, వింత సొంత సోకు చూడగుండె అదిరేను. ఇది ఇత్తడిదా పుత్తడిదా చెప్పేదల్లా, ఒక్కసారి చెయ్యి వెయ్యని ఏ పిల్ల.
మందము ఆహా ఏ మాదము ఏ మందము ఆహా ఏ మాదము ఏ మందము ఈ సుందరి చందము గాలి తాకితే పూలే పిల్లై అతి సుకుమారపు పూచిక పుల్ల కళ్ళు తిప్పితే మెల్ల తప్పితే కళ్ళు తిప్పితే మెల్ల తప్పితే ఈ నెల వంకకు లేదే వంక ఈత నడకలా నాటిని వలచే కోటి వరుడు ఎటదాగున్నాడో ఏ మందము ఆహా ఏ మాదము ఎత్తడి బిందే అలే కొత్తగా ఉందే అరే ఎత్తుకు పోనే అలా విత్తరపోకే కాని తలుకు వెళుకు చూసి కన్ను చెదిరేను అవింత సొంత సోకు చూడగుండె అదిరేను ఇది ఎత్తడిదా పుత్తడిదా చెప్పేదెల్లా ఒక్కసారి చెయ్యి వేయని ఏ పిల్ల పొద్దు నుంచి పండు గుర్తుపెట్టడమే మర్చిపోయాను. పండు 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 ఒరే చిట్టి చిటియే చేతిరా మన గేదె కనపడడం లేదు. పచ్చగడ్డికి మొహం అవసరం పోయి ఉంటుంది లేక ఎప్పుడు నువ్వు తింటున్నావుగా గడ్డి ఎక్కడ పోయిందో చూసుకోవద్దు. వాయిస్ చేశారు రెండు. ఏంటక్క పండు కనపడడం లేదే? తెల్లారుజామున నేను చూసేనే. అయినా పనుపు తాడు తెంచుకుని ఎట్టా పోతుంది? ఎవరైనా ఎత్తుకుపోయారేమో. అయి ఉంటుంది, వాడి పని అయి ఉంటుంది. చెప్తా. ఓ వీటిని మేపలేక చేతులు పడిపోతున్నాయి. డబ్బులు ఇచ్చి ఎప్పుడు అట్టుకెళ్తారో ఏటో. ఎరా తొట్టి నీళ్ళల్లో గుప్పుడు తౌడేస్తావా? ఆ మిగతా తౌడు నువ్వు తింటావురా? అందుకే ఏంటట్ట ఎండిపోతున్నాయి. తౌడా? వీటికెందుకు గురు తౌడు? రేయ్ మొన్న తెరగపిండి తెచ్చాను, ఈ లెక్కన అది కూడా నువ్వే తినేసి ఉండాలి. అందుకే గౌడి గేదలాగా నువ్వు కలిసిపోతున్నావు. నువ్వు ఊరుకో గురు. నువ్వు మరి నువ్వు 4 రోజుల్లో అటు సొంత మనుషులు వస్తారు, పంచాయతీ ఎడతారు, మనకు డబ్బులు ఇస్తారు, వాటిని తోలుకెళ్ళిపోతారు. ఈ మాత్రం దానికి తౌడు గడ్డి దండకు గురు. అందుకని వాటిని పస్తులుంచుతావా? పైగా వాటి పాలు పిండుకుంటున్నాం, అమ్ముకుంటున్నాం, తింటున్నాం. రేయ్ నోరు లేని జీవాల కడుపులు కొడితే వచ్చే జన్మలో అడ్డగాడిదే పుట్టే అవకాశం ఉంది నీకు. నేను ఒక్కడే నేటి. నేను కూడా అనుకో. గురు గురు ఆ? అటు చూడు, ఎత్తడి బిందు దొర్లుకుంటూ వచ్చేస్తుంది. రేయ్ రాజుగా, ఇత్తడి బిందె ఎందుకు వచ్చిందో కనుక్కోరా. ఎందుకేంటి బాయ్ గారు? చెల్లెమ్మ వచ్చింది తమ దాగం తీర్చడానికే అయి ఉంటది. ఏం చెల్లెమ్మా? నిన్ను నీకు అసలు మంచి మర్యాద ఉన్నాయా లేవో తేల్చుకోవడానికి వచ్చాను. ఎక్కడ నా పండు? నీ పండా? ఏం పండు? ఎలాంటి పండు చెప్పమ్మా. మా బాయ్ దగ్గర ఉందేమో కనుక్కుంటాను. చేనర్మి, నా గేదె పేరు పండు. అది ఎక్కడా అని అడుగుతున్నాను. అంతే కదా, పండంటే నేను ఇంకా ఏం పండు అనుకున్నాను. నీకేది పండా? అది ఇంకా ఇక్కడికి రాలేదమ్మా. మీరు చెప్పినంత మాత్రం నేను నమ్ముతాను అనుకుంటున్నారా? నమ్మపోతే వెళ్ళి ఏటో దూకు. ఇదిగో మర్యాదగా అడుగుతున్నాను, నా గేదెని ఎక్కడ దాచావో చెప్పు. చెప్తుంటే వినపట్లా? గేద గేద నా ప్రాణం తీస్తున్నావు. నీ గేదె ఎక్కడ లేదు, అది ఎక్కడ పోయిందో ఎత్తుకోపో. ఎక్కడ పోతుంది? ఎక్కడికి పోదు. నువ్వే దాన్ని తోలుకొచ్చి ఉండాలి. ఈ ఊర్లో గొడ్ల దొంగ నువ్వు కాకపోతే ఇంకా ఉన్నారేంటి? దొంగ దొంగ ఇంకోసారి అన్నావో బండకేసి ఉతికేయగలను. ఉతుకుతావు. నేనేమన్నా లోకుగా కనపడుతున్నానా? ఇదిగో ఆఖరిసారిగా అడుగుతున్నాను, నా గేదెను వదిలే. తన దగ్గర లేని ఎట్టా ఇస్తాడమ్మా. ఏంట్రా పదే పదే చెప్పేది? అడిగి అడిగి నోరు నొప్పిడితే అదే మూసుకుని పోతుంది. నా గేదెను దొంగతనం చేసావు కదూ, నీ పని ఆ దేవుడే చెప్తాడు. దాని మీద చేసిన అప్పు కూడా ఇంకా తీరలేదు. దాన్ని ఎత్తుకొచ్చేసి మా నోట్లో దుమ్ము కొడతావురా? నువ్వు బాగుపడవురా, నిన్ను తగలెట్ట. ఏంటి వాగుడు? ఇది వాగుడు కాదురా, శాపనార్థాలు. నిన్ను పోలేరమ్మ పట్టుకుపోను, నువ్వేట్లో కొట్టుకుపోను. దొంగ సత్రుడా, నీ చేతులు పడిపోను, నీ కాళ్ళు ఇరుపోను, నిన్ను గోతులో పెట్ట, నీకు మాయరోగ రాదు, నీ జిమ్మడా, నీ నోరు పడిపోను. దొంగ సత్రుడు, నువ్వు బాగుపడవురా, నీ పని చెప్తాను.
గేదెలు నేను తోలుకు రాలేదే. నేను కాకుండా ఈ ఊళ్ళో గేదెల దొంగ ఇంకెవడున్నాడబ్బా? సెల్లియో సెల్లకో నేను చేసిన ఎగ్గులు సైజు 4 సీసాలు బింపలాస్ పలకడం లేదు. ఇదేంటి సిట్టోడు చిన్నోడు